హాయ్ గాయ్స్, హార్ష్గా మాట్లాడంటే సారీ. హాయ్ ఆల్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నా. అండ్ నేను చాలా ఎగ్జైటెడ్ ఉన్నా, ఎందుకంటే ఒక ట్రిప్కి వెళ్తున్నా. సో అది ఎలా ఉంటుంది ఏంటి అన్నది మీతో కూడా షేర్ చేసుకుంటా. యాక్చువల్లీ మేము 5 days వెళ్తున్నాం. సో మీరైతే మిస్ కాకండి వీడియోస్ ఏవి కూడా. చాలా బాగుంటుంది. అండ్ ఎస్పెషల్లీ ఈ టైంలో ఆ ఏరియా ఇంకా బాగుంటుంది అని మా ఫ్రెండ్స్ కూడా చాలామంది సజెస్ట్ చేశారు వెళ్ళమని. ఇప్పుడు వచ్చి మార్నింగ్ 6:20 అవుతుంది. హాయ్, వెల్కమ్ టు మై వ్లాగ్. సో ఇప్పుడైతే క్యాబ్ బుక్ చేసుకున్నాం. వెళ్ళాక ఇంకా అన్నీ చెప్తాను. మేము యాక్చువల్లీ ట్రైన్ మాకు 7:30కి ఉంది. సో లెట్స్ సీ. King's Cross train station. We'll reach by 7:06. ఫుల్ లాగింగ్. సో టైం అయిపోతుంది, క్యాబ్స్ బుక్ అవ్వట్లేదు. ఎర్లీ మార్నింగ్ జర్నీస్ ఎప్పుడు ఇలానే ఉంటాయి. సో చెక్ చేసి దాన్ని బట్టి రెడీ అవ్వండి. ఏదో ప్లేస్ చెప్తా అన్నారు, ఆయనకి చెప్పండి. ఇది లొకేషన్ పెట్టండి, వేరే రూట్ నుంచి చెప్దాము. ఫాస్ట్ తీసుకెళ్ళిపోమను. సో మాకు ఇంకా మార్నింగ్ క్యాబ్స్ అయితే బుక్ అవ్వలేదు. ఫస్ట్ అయితే టెన్షన్ పడ్డాం. ఫైనల్గా ఏదో బుక్ అయింది. దాని తర్వాత కొంచెం లేట్ అయినా ఒక 10 minutes ముందు అయితే ట్రైన్ దగ్గరకు వచ్చేసాం. మేము ఎక్కిపోయే ట్రైన్ ఇది. సో ఇక్కడ కూడా రికార్డ్ చేద్దాం అనుకున్నా, బట్ నాకు అసలు అవ్వలేదు, ఎందుకంటే మేము లగేజ్తో ఫాస్ట్గా వచ్చేసాం. సో మేమైతే ట్రైన్ ఎక్కేసి ఇంకా మీకు ట్రైన్లో ఎలా ఉంటుంది ఏంటి అని చూపిస్తాను. నార్మల్గా మనలానే ఉంటాయి, చైర్ కార్ అనమాట ఇది. ఇందులో కూడా ఎగ్జిక్యూటివ్ ఉంటుంది, బట్ మేమైతే 5 hours జర్నీ కాబట్టి మేము చైర్ కార్ తీసుకున్నాం. ఇంకా సీటింగ్ అంతా వచ్చేసి ఇలానే మొత్తం ఇటువైపు కంపార్ట్మెంట్స్ అన్నీ ఇలానే ఉన్నాయి. ఇటు పక్క చూసుకుంటే పెద్ద పెద్ద బ్యాగ్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ లగేజ్ పెట్టుకోవచ్చు. ఇక్కడ నేనైతే నా బ్యాగ్ పెట్టుకున్నా. అండ్ చిన్న చిన్న ట్రాలీస్ అనేవి మన సీట్ దగ్గర అక్కడ పైన పెట్టుకోవడానికి అనేది మనకు ఉంటుంది. సో చిన్న బ్యాగ్స్ అన్నీ మేము పైన పెట్టేసుకొని పెద్ద బ్యాగ్ అక్కడైతే పెట్టేసాం. సో ఇంకా అయితే మా జర్నీ ఇంకా ఇలా స్టార్ట్ అవుతుంది. Oh, too much snacks, huh? This I got from Italy. No, we have These snacks biscuits, it's amazing. Oh, macarons. No, It's not macarons. they like macarons. No, it's called biscotti. Biscuit basically. Italian cookies. What's your various puliogras? There's no puliogras. సో ట్రైన్లో ఫుడ్ అంటే తెలిసిందే కదా, అసలు బాగోదు. సో అందుకోసమనే మేము ఇంట్లోనే ప్రిపేర్ చేసి తీసుకొచ్చాం. అట్ ద సేమ్ టైం మా ఫ్రెండ్ వాళ్ళు కూడా ఇంట్లో కుక్ చేసి తీసుకొచ్చారు. వాళ్ళు కొద్దిగా ఫుడ్, మేము కొద్ది ఫుడ్ అండ్ స్నాక్స్ కూడా తీసుకొచ్చారు వాళ్ళు. ఇంకా సూపర్గా ఎంజాయ్ చేసాం అనమాట. సో ఫుడ్ అంతా మంచిగా తినేసి ఇంకా చెప్పాలి అంటే చాలా మంచిగా పడుకుని పోయాం. ఎందుకంటే మార్నింగ్ మేము లేచేటప్పటికి 4:30కి లేచాము. ఇంకా ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి ఇంకా ఫాస్ట్గా రావడంతో ఇంకా మాకు నైట్ కూడా మేము లగేజ్ అంతా ప్యాక్ చేసి పడుకునేటప్పటికి ఆల్మోస్ట్ 1:30 అయింది. సో మాకు లిటరలీ 2.5 hours స్లీప్, 2.5 hours 3 hours స్లీప్. సో మార్నింగ్ అయినా మంచిగా పడుకోవాలి అని చెప్పి ఇంకా ట్రైన్ ఎక్కిన తర్వాత వెంటనే చాలా బాగా పడుకున్నాం. ఇంకా పడుకొని లేవగానే అసలు ఆ బ్యూటిఫుల్ నేచర్ అసలు అదైతే చెప్పలేను కూడా, అంత బాగుంది సీనరీ అంతా కూడా. నాకైతే చాలా బాగా నచ్చింది. మీరైతే మిస్ అవ్వకుండా వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది. ఎందుకంటే నిజంగా వావ్ అని చెప్పాలి. సో వీడియో అయితే చూడండి, మీకే అర్థం అవుతుంది లాస్ట్ వరకు.
ఇంకా చెప్పాలి అంటే ఈ ట్రైన్ జర్నీ అయితే మేము చాలా బాగా ఎంజాయ్ చేసాం అనమాట. మంచి నేచర్తో అండ్ ఫ్రెండ్స్ వేసిన జోక్స్తో నవ్వుకుంటూ అసలు చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసాం. అండ్ ఇక్కడ ట్రైన్ వచ్చేసరికి ఆల్మోస్ట్ 750 కిలోమీటర్స్, బట్ 5 అవర్స్లో మేము రీచ్ అయిపోయాం అనమాట. సో ఇదైతే కిలోమీటర్కి లైక్ 120 కిలోమీటర్స్ పర్ అవర్లో వెళ్ళిందనమాట. అసలు చాలా చాలా ఫాస్ట్గా వెళ్ళింది. ఈవెన్ నేను క్యాప్చర్ చేస్తున్నప్పుడు చాలా మిస్ అయిపోయా కూడా. నా క్యాప్చరింగ్ కూడా అంత బాగా రాలేదు, బట్ నా వరకు నేను ట్రై చేయాల్సిందంతా కూడా క్యాప్చర్ చేసి మేము ముందుకు తీసుకొని వచ్చాను. అండ్ ఈ టికెట్ ప్రైస్ వచ్చేసి బోత్ సైడ్స్ అంటే లండన్ టు ఎడింబ్రా అండ్ ఎడింబ్రా టు లండన్ కూడా రెండు కలిపి 90 pounds అనమాట. అంటే ఆల్మోస్ట్ 10,000 పడింది. ఈవెన్ చెప్పాలంటే ఫ్లైట్ కన్నా కూడా ట్రైన్ కాస్ట్ ఎక్కువ. బట్ అందరూ ట్రైన్ ఎందుకు ప్రిఫర్ చేస్తారు అంటే ట్రైన్ జర్నీ ఎక్కువ అయి ఉండొచ్చు, ఫ్లైట్ జర్నీ 2 hours అయి ఉండొచ్చు. బట్ ఫ్లైట్కి బ్యాగేజెస్ కౌంట్ ఉండదు. అదే లైక్ ట్రైన్లో అయితే బ్యాగేజెస్ అవేమి ఉండవు అనమాట. మనకు నచ్చినంత లగేజ్ తీసుకొని వెళ్ళొచ్చు. సో లగేజ్ మనకు ఎక్కువ కావాలి అంటే మనం ట్రైన్ ప్రిఫర్ చేసుకుంటే మంచిది. లేదు ఒక సింగిల్ బ్యాగ్ నార్మల్గా అలా వెళ్ళిపోతాం అనుకుంటే ఫ్లైట్ అయితే బెస్ట్ అని నేను చెప్తాను. మేమైతే ట్రిప్కి వెళ్తున్నాం కాబట్టి, అది కూడా మేము ఒక 5 to 6 daysకి వెళ్తున్నాం కాబట్టి మాకు మినిమం ఒక మీడియం సూట్ కేసెస్ ఉండాలి కాబట్టి మేము ట్రైన్ ప్రిఫర్ చేసుకున్నాం. లేదు అంటే 2 hours ఫ్లైట్లో వెళ్ళిపోవచ్చు ఎడింబ్రా అయితే. బట్ మేము ఫ్లైట్ కాకుండా ట్రైన్ చూసుకోవడానికి రీజన్ అయితే ఇది. అండ్ ఫర్దర్గా వస్తున్న వీడియోస్లో మీకు మేము తీసుకున్న అకామిడేషన్ 5 days మేము ఎక్కడ ఉంటున్నాము అంటే దానికి అయ్యే ఖర్చు ఎంత, లేకపోతే ఫుడ్స్, లేకపోతే ఇక్కడ ఇండియన్ రెస్టారెంట్స్ కానీ ఏదైనా సరే ఇక్కడ అంటే మేము ఉంటున్న ప్లేస్ కన్నా కొత్తగా ఉన్నది కాబట్టి ఇక్కడ ఏమైనా అలాంటివి ఉంటే నేను మీకు చెప్తూ ఉంటాను. అండ్ ఇప్పటి వరకు నాకు చాలా 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 సపోర్ట్ చేస్తున్న అందరికీ చాలా థ్యాంక్స్ మీ అందరికీ కూడా. ఎందుకంటే మీ వల్లనే నాకు ఇంకా వీడియోస్ చేయాలి అనే ఒక హోప్ వస్తుంది అనమాట, మీరు ఇచ్చిన సపోర్ట్ వల్లనే. సో థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి కూడా, మా ఇద్దరి తరఫు నుంచి థ్యాంక్ యూ సో మచ్. మీ రెస్పాన్స్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అండ్ నాకు ఇంకా వీడియోస్ చేయాలి అనే ఇంట్రెస్ట్ కూడా మీరిచ్చిన సపోర్ట్, మీరిచ్చిన లైక్ మీరు చెప్తున్న కామెంట్స్ ద్వారానే నాకు తెలుస్తుంది. అంటే లైక్ నిజంగా చాలా సపోర్టివ్గా ఉంది. అండ్ నిజంగా చాలా థ్యాంక్స్ ఎవరెవరైతే నాకు సపోర్ట్ చేస్తున్నారో. సో ఇలానే సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. సో మీరైతే ఫర్దర్గా ఇలాంటివన్నీ కూడా తెలుసుకోవాలి అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ముందు కూడా ప్రీవియస్ కొన్ని వీడియోస్ చేశాను, అవి కూడా చెక్ చేయండి. అండ్ ఇంతకు మించి ఇంకేం చెప్పలేను నేనైతే. ఇంకా తర్వాత మేమైతే ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేస్తున్నాం. సో మేమైతే లేచి ఇంకా రెడీగా ఉన్నాం. సో ఇంకా ఫర్దర్ వస్తున్న వీడియోస్ మాత్రం అస్సలు మిస్ కాకండి. మీరైతే వీడియో చూస్తున్నందుకు వర్త్ అని అనిపిస్తుంది. ఎందుకంటే అంత బాగున్నాయి లొకేషన్స్ అన్నీ కూడా. నేను ఆల్రెడీ ఒక 2 places వెళ్ళొచ్చా, బట్ నాకు రికార్డ్ చేయడం లేట్ అయింది. ఎందుకంటే నాకు అసలు టైం కుదరలేదు. మేము ఇక్కడ మాకు తిరగడానికే టైం సరిపోతుంది, ఎడిట్ చేయడానికి నాకైతే అస్సలు టైం కుదరట్లేదు. ఉన్న టైంలో నేను ఎడిట్ చేసుకొని పెట్టడానికి చాలా చాలా ట్రై చేస్తున్నా. సో ఇదంతా కూడా మీ వల్లనే. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫైనలీ మేమైతే మా డెస్టినేషన్ రీచ్ అయిపోయాం. సో ఇంకా వచ్చే వీడియోస్ అన్నీ కూడా మీరు ఇలానే చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. మీరైతే అస్సలు మిస్ కాకండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో టిల్ ఎండ్. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ.